जी
ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. తపస్య జీవన్ కోసం బాబా హోంవర్క్ ఇస్తున్నారు. ఆ హోంవర్క్ చేయండి. దానికోసం योग के प्रयोग ద్వారా సిద్ధి స్వరూప్ భావ అవ్యక్త ఇషార అంటే యోగాని ప్రయోగాని కోసం సిద్ధి స్వరూప్ భావ. जैसे साइंस प्रयोग में आती है तो समझते हैं कि साइंस अच्छा काम करती है, ऐसे साइलेंस की शक्ति का प्रयोग करो. इसके लिए एकाग्रता का अभ्यास बढ़ाओ. एकाग्रता का मूल आधार है मन की कंट्रोलिंग पावर, जिससे मनोबल बढ़ती है. అంటే ఏ విధంగా సైన్స్ ప్రయోగం చేస్తారు అనుకుంటారు, ఇది మంచి పని చేస్తుంది అట్లా అని సైన్స్ ద్వారా. ఆ విధంగానే బాబా చెప్తారు, సైలెన్స్ పవర్ది శక్తి ఏముందో దాని ప్రయోగం చేయండి, చాలా మంచి పనులు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శక్తిని ప్రయోగం చేసాని కోసం మనకు ఏకాగ్రతది అభ్యాసం చాలా కావాలి. ఏకాగ్రత అనే మూల ఆధారం మనసును కంట్రోల్ చేసాని కోసం. సో మనసులో కంట్రోలింగ్ పవర్ ఉండాలి. దీని నుంచి ఏమవుతుందంటే మనకు విల్ పవర్ ఎక్కువ అవుతుంది, మనోబలం ఎక్కువ వస్తుంది. ఆ మనోబలం ఆధారంలోనే మనసా ద్వారా ఎవరికి ఏం కావాలనో అది చేసే సాధ్యమవుతుంది. తర్వాత సెకండ్ పాయింట్ బాబా చెప్తారు, आप अपनी आत्मिक दृष्टि से अपने संकल्पों को सिद्ध कर सकते हो. वो रिद्धि सिद्धि है अल्पकाल की, लेकिन याद की विधि से संकल्पों को और कर्मों की सिद्धि है अविनाशी. तो वो रिद्धि सिद्धि यूज़ करते हैं और आप याद की विधि से संकल्प और कर्मों की सिद्धि प्राप्त करते हो. అంటే ఇక్కడ మరి ఆత్మిక దృష్టి చాలా అవశ్యం. మన ఆత్మిక దృష్టితోనే మన సంకల్పంలో ఏమేమి సంకల్పం వస్తుందో అది కంటి ద్వారా ప్రత్యక్షం చేస్తాం, అది సిద్ధి అయిపోతుంది. ఇట్లా భక్తి మార్గంలో రిద్ధి సిద్ధి చేస్తారు, అది అల్పకాలం. అయితే ఇక్కడ శివబాబా తలంపులా ఉండి మనం శుద్ధ సంకల్పాన్ని యూజ్ చేస్తాం. అప్పుడు మన సంకల్పాలు మన కార్యం కూడా సిద్ధి అయిపోతుంది. ఇది భగవాన్ సంబంధంతో మనం చేసే దానివల్ల అవినాశి ప్రాప్తి ఉంటుంది, అవినాశి సిద్ధి ప్రాప్తి అవుతుంది. వాళ్ళు రిద్ధి సిద్ధి యూజ్ చేస్తారు, మనం సరైన విధానంతో శుద్ధ సంకల్పం మరి కర్మం చేసి సిద్ధి ప్రాప్తి చేసుకుంటాం. ఎట్లా ఇప్పుడు శాంతిగా ఉండాలి, శాంతి కావాలంటే ఏం చేయాలి? రిద్ధి సిద్ధితో ప్రాప్తి కాదు, దానికోసం మన కర్మం పైన అటెన్షన్ ఇవ్వాలి. అట్లా ఏ ప్రకారమైన అశుద్ధ కర్మం చేయకూడదు, దాని నుంచి అశాంతి అయిపోతాం. అట్లా యథార్థంగా శివబాబా తలంపు చేసి సిద్ధి ప్రాప్తి చేసుకునేది ఇక్కడ. మళ్ళా బాబా చెప్తారు, అభ్యాసాన్ని ప్రయోగశాలలో కూర్చోండి, యోగాని ప్రయోగం చేయండి. అప్పుడు ఒక్క తండ్రి ఆధారం తీసుకొని ఈ అనేక ప్రకారమైన మాయా విఘ్న దాని దూరం అయ్యేది అనుభవం చేస్తాం. అంటే ప్రయోగశాల అంటే ఎట్లా ల్యాబ్లో కూర్చుంటారు, ప్రయోగం చేస్తారా లేదు, అట్లా ఇక్కడ శివబాబా తలంపులో కూర్చునేది ప్రయోగశాలలో కూర్చునేది. యోగాని ప్రయోగం చేశాను, ఒక్క శివబాబా ఆధారం తీసుకోవాలి. మళ్ళీ బాబా చెప్తారు, ఇప్పుడు జ్ఞాన సాగర్, గుణాని సాగర్, శక్తుల సాగర్ తండ్రి. సో ఆ అలల్లో మనం కూడా ఇది కావాలి, ఆ అలల్లో రావాలి. అంటే మనం కూడా జ్ఞాన సాగర్ది విచార సాగర్వంతం చేయాలి. సర్వదైవీ గుణాలు ప్రాక్టికలీ తీసుకురావాలి. పరిస్థితిలో శక్తులను యూజ్ చేస్తూ పోతూ ఉండాలి. అప్పుడు సదాకాలాన్ని సిద్ధి ప్రాప్తి అవుతుంది.
సో ఇట్లా ఇప్పుడు సాగర్లో డీప్గా వెళ్ళిపోవాలి మనం. విచార సాగర్ అంతా డీప్గా చేస్తూ పోతూ ఉండాలి. అప్పుడే మనకు ఇది ప్రాప్తి అవుతుంది. తర్వాత బాగా చెప్తారు, योग की शक्ति जमा करने के लिए कर्म और योग का बैलेंस को बढ़ाओ. యోగ శక్తిని మనం జమ చేసుకోవాలంటే దానికోసం ఏ కర్మం చేస్తామో దాంట్లో యోగము ఉండాలి. సో బ్యాలెన్స్ ఉండాలి. ఎంత కర్మం ఎంత యోగం, ఇది రెండు చేరి చేస్తూ ఉండాలి. కర్మం చేసుకొని కూడా యోగంలో పవర్ఫుల్ స్టేజ్ కావాలి. ఈ అభ్యాసం ఎక్కువ చేసుకోవాలి. మనం ఎట్లా సేవ చేస్తారు, ఇన్వెన్షన్ చేస్తారు, అట్లా అనుభవం బాబా తలంపులో ఉండి కర్మం చేసి దీని అభ్యాసం మరి అనుభవాన్ని ఎక్కువ చేసుకోవాలి. అప్పుడు నవీనత అనుభవం అవుతూ ఉంటుంది. మరి బాబా చెప్తారు, వర్తమాన సమయ అనుసారంగా సర్వ ఆత్మలకు ప్రత్యక్షంగా ప్రాక్టికల్ ప్రూఫ్ మనం చూపించాలంటే యోగాని ప్రయోగం చేయాలి. శారీరకంగా, మానసికంగా మరి కర్మలో సంబంధ సంపర్కలో సరి సైలెన్స్ శక్తిని ప్రయోగం చేసి చూపించాలి. శాంతిని శక్తి దంచే అందరూ సంకల్పాన్ని వైబ్రేషన్ కూడా శుద్ధంగా అయిపోతుంది. మనం ఎవరికైనా శాంతి ఇవ్వాలంటే మన మనసు లోపల అంత శాంతిని శక్తి ఉండాలి. సో ఈ శాంతిని శక్తి కోసం యంత్రం ఏమంటే శుద్ధ సంకల్పాలు. సో మనం శుద్ధ సంకల్పాన్ని యంత్రం ద్వారా ఈ సిద్ధిని ప్రాప్తి చేసుకోవచ్చు. శాంతిని శక్తిది ప్రయోగం మొదట్లో మనం మన పైన చేసుకోవాలి, శరీరాన్ని వ్యాధి పైన చేయాలి. సో ఈ శక్తి ద్వారా కర్మబంధన్ రూపి మరి సంబంధాల్లో ఏదైనా బంధన ఉంటే కూడా మారిపోతుంది శాంతిని శక్తిది ప్రయోగం చేస్తే. సో కర్మ భోగం ఏముందో అంటే మనకు ఉండే రోగాలంతా కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉండే రోగాలు కూడా ఈ సైలెన్స్ పవర్ ఆధారంలో ఏమీ లేనట్టుగా అనుభవం అవుతూ ఉంటుంది. అంటే మనం దీన్ని కష్టంగా అనుభవించాం రోగాల్ని. అది ఈజీగా వెళ్ళిపోతుంది. ఏదైనా రోగం వచ్చినా కూడా నిలిచేలేదు. ఇట్లా నీళ్ళపైన గీత వేస్తే ఎట్లను అట్లా అది నైస్గా వెళ్ళిపోతుంది. సాక్షి దృష్టిలో ఉండి మనం లెక్కాచారాన్ని సమాప్తి చేసుకుంటాం. అట్లా చూడాలి, ఏమేమి రోగాలు మనకు వస్తే మన లెక్కాచారాన్ని సమాప్తి చేసుకుంటాం. సో యోగాని ప్రయోగం అంటే మన శుద్ధ సంకల్పాన్ని ప్రయోగం మన శరీరం పైన, మనసు పైన, సంస్కారాల పైన అనుభవం చేయించాలి. దీంట్లో ఎవరిని చూడకూడదు. మన ఈ బాబా ఏం చెప్తారు మనకు అది మనం చేస్తూ పోతూ ఉండాలి. వీళ్ళేం చేస్తారు, వాళ్ళేం చేస్తారు, ఇట్లంతా పాత సంకల్పాలు రాకూడదు. వేరే వాళ్ళు సీనియర్స్ చేస్తున్నారా లేదా అట్లంతా చూడకూడదు. పరమాత్మ ఏం చెప్తున్నారు అది మన పాటుగా మనం ప్రయోగం చేస్తూ పోతూ ఉండాలి. వేరే వాళ్ళని చూస్తే మనకు శక్తి తగ్గిపోతుంది. ఎవరిని చూడకూడదు ఈ విషయాన్ని. వ్యక్తిగతంగా మనం పురుషార్థం చేయాలి. అప్పుడు సిద్ధినే ప్రాప్తి చేసుకుంటాం. మరి సంఘటనలో కూడా పరమాత్మ చెప్పే విషయాల్ని అభ్యాసం చేస్తూ ఉండాలి. మరి ఎట్లా వాణిది ప్రాక్టీస్ అయిపోయి వేరే వాళ్ళకు మనం చెప్తూ ఉంటే మన వాణిలో శక్తి వచ్చేసింది. ఆ విధంగా శాంతిని శక్తిది అభ్యాసం చేస్తూ ఉంటే అది కూడా చాలా పవర్ఫుల్ అయిపోతుంది. ఇంకా కొంచెం ముందు పోతే మనం
ఈ వాణి ద్వారా సర్వీస్ చేసేది స్టాప్ అయిపోతుంది. ఎవరు వినేట్టుగా లేదు ఇప్పుడు. వాళ్ళకి కావాల్సింది అనుభవం. శాంతిని అనుభవం చేస్తూ ఉంటే వాళ్ళకి సంతోషం అవుతుంది. వాణి వినేదానికి అంత ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా కొంచెం ముందు పోదు, ఫ్యూచర్లో ఇట్లా ఉంటుంది. ఇట్లా సమయంలో మనం శాంతిని శక్తిది సాధన అవశ్యంగా అడాప్ట్ చేసుకోవాలి. అంటే ఎంతెంత మహాన్ శక్తిశాలి ఆత్మ శాంతి స్వరూప స్థితి అతి సూక్ష్మంగా పోతూ ఉంటుందో అంత దానికి అనుభవం అవుతుంది. సో వాణి కంటే శుద్ధ సంకల్పాన్ని శక్తి ఎక్కువగా మనం యూస్ చేయాలి. దాంట్లోనే అందరూ ప్రభావితం అయిపోతారు. అంటే చాలా ప్రభావం సూక్ష్మ శక్తిలోనే ఉంది. శాంతిని శక్తి సూక్ష్మ సంకల్పాన్ని శక్తిలో. మళ్ళీ బాబా చెప్తారు, ఎక్కడ వాణి ద్వారా ఏ కార్యం సరిగ్గా సిద్ధి కాదు, అది మన శుద్ధ భావన శుభ కామన శ్రేష్ఠ సంకల్పాల ద్వారా పరివర్తన అయిపోతుంది. ఆ కార్యం సిద్ధ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి మాట ద్వారా కొన్ని విషయాలు మనకు సక్సెస్ కాదు, సైలెన్స్ పవర్ ద్వారా సక్సెస్ అవుతుంది. దాని సాధన శుద్ధ సంకల్పాలు శుభ భావన దృష్టి భాష ద్వారా దయా స్వరూప ద్వారా స్నేహాన్ని అనుభవం ద్వారా ఇది కార్యం సిద్ధ అయిపోతుంది. మళ్ళా బాబా చెప్తారు, ఏదైనా ఖజానా తక్కువ ఖర్చు చేసి ఎక్కువ ప్రాప్తి చేసుకోవాలి. కమ్ ఖర్చు బాలా నషిన్ చెప్తారు. యోగాని ప్రయోగం కూడా మనం చేస్తాం, అయితే ఎక్కువ లాభం ఉండేట్టుగా చూడాలి. లాభం జాస్తి కావాలి. మనం శుభ భావనతో అన్నీ పరివర్తన చేసుకోవాలి. అంటే మనం ఎక్కువగా మాట్లాడేది, ఎక్కువ శ్రమ పడేది, ఎక్కువ కష్టపడేది, తక్కువ ప్రాప్తి అట్లా ఉండకూడదు. తక్కువ సమయంలో శ్రేష్ఠ సంకల్పం శ్రేష్ఠ ఖజానాన్ని యూజ్ చేసి లాభం ఎక్కువ చేసుకోవాలి. అదే కమ్ ఖర్చా బాలా నషిన్ చెప్తారు. సో సాధారణ వ్యక్తి 2-3 సంకల్పాలు మినిట్ సంకల్పం చేస్తారు, ఆలోచన చేస్తారు, సఫలత. సో సాధారణ వ్యక్తులు ఏం సంకల్ప చేస్తారు, కొంచెం లేటుగా వాళ్ళకు సఫలత దొరుకుతుంది. అయితే యోగి ఎప్పుడు ప్రయోగం చేస్తారో సెకండ్లో వాళ్ళకు సక్సెస్ అయిపోతుంది. అంటే ఇంతవరకు కమ్ ఖర్చా బాలా నషీన్ కావాలి. ఖర్చు ఏమో తక్కువ చేయాలి, అయితే ప్రాప్తి 100% ఉండాలి. అట్లా మన సంకల్పాన్ని మన సమయాన్ని సేవ్ చేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు. వేరే వాళ్ళ కోసం కూడా మన సేవకు యూస్ అవుతాం కదా. సో దాన పుణ్యం చేస్తారు. ఇదే యోగ దానం చేసేది, పుణ్యం చేసేది, ఇదే యోగాని ప్రయోగనార్థం. మన శుద్ధ సంకల్పం ఇట్లా లౌకికలో కూడా ఒక ఫ్యామిలీలో తల్లిదండ్రి తక్కువ ఖర్చు చేస్తారు, ఎక్కువ ప్రాప్తి. అట్లా ఎంతమందికైనా వాళ్ళు భోజనం పెట్టచ్చు. అట్లా ఆ విధంగా ఇక్కడ కూడా బాబా చెప్తారు, మీరు అనవసర కార్యంలో అంతా మీ సంకల్ప శక్తి మీ సమయాన్ని వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం చాలామందికి సేవ చేయాలి, వాళ్ళ కోసమైనా మనం అంత పొదుపు చేసి పెట్టుకోవాలి. అందువల్ల అనవసరంగా ఎక్కడ ఖర్చు చేయొద్దు. సంకల్పాలని కానీ శరీరాన్ని శక్తి కానీ సమయాన్ని కానీ యూస్ఫుల్గా ఉండే ప్లేస్లో మాత్రం ఖర్చు చేయండి అని చెప్తారు. ఇదే యోగాని ప్రయోగం. సో ప్రయోగి ఆత్మలు సంస్కారాల పైన, ప్రకృతి పైన, ఇంకా పరిస్థితుల పైన, వికారాల పైన విజయం ప్రాప్తి చేసుకునే దానికోసం యోగాని ప్రయోగం చేస్తారు. సో యోగి అంటే ప్రయోగి ఆత్మ. వాళ్ళ ముందు ఈ 5 తత్వాలు కానీ ఈ వికారాలు కానీ ఏవి పనిచేయదు. అయితే యోగియే జయించేది
ఆ వికారాలంతా మెడల హారం అయిపోతుంది. అందుకే శంకరుడు మెడలో పాము హారం చూపిస్తారా లేదా? పాము అంటే వికారం, విషం. దాన్నే మెడల హారం చేసుకున్నారంటే యోగ శక్తి ఆధారంలో అదంతా వశమైపోతుంది. శంకర్ అంటేనే తపస్సు చేసే మూర్తిగా చూపిస్తారు, యోగిగా. బ్రహ్మ బాబానే అంత యోగం చేశారు. వాళ్ళకు ఈ వికారాలంతా మెడల హారం లాగా, అంటే దానిపైన జయించేశారు అని అర్థం. వికారాలని, ప్రకృతిని కూడా జయించేశారు. మరి సదా ఖుషీగా డాన్స్ చేసే స్టేజ్ కూడా అయిపోతుంది. పాము కృష్ణకు చూపిస్తారు కదా, పాము పైన డాన్స్ చేశారు అట్లా. అంటే ఈ పాము అంటే ఆ పాము కాదు, ఇది వికారాలంతా మనకు వశమైపోతుంది. మనం దానికి వశం అయ్యలేదు, అది మనకు వశమైపోతుంది. యోగాని ప్రయోగాని శక్తి అది. మళ్ళా బాబా చెప్తారు, ఎట్లా సైన్స్ శక్తి ఇది ప్రయోగం చేసి ప్రయోగం చేసానికి ఆధారం లైట్ పవర్. అట్లా యోగాని ఆధారం కూడా లైట్. ఎట్లా ఇప్పుడు కంప్యూటర్ ఉంది, దానికి లైట్ లేకుండా చేసానికి లేదు, ప్రతి అక్షరం కూడా లైట్నే చూపిస్తుంది. కంప్యూటర్ది ఆధారం లైట్, అప్పుడే దానికి మైట్ వస్తుంది. సో ఇక్కడ కూడా శిబావ చెప్తారు, ఈ సైలెన్స్ శక్తి ఇది ప్రయోగం చేసానికి ఆధారం కూడా లైట్. అంటే మనం స్వయం లైట్ స్వరూపులా ఉండాలి. ఎప్పుడు లైట్ స్వరూపులా ఉంటాము, అప్పుడు ఈ ప్రకృతిది లైట్ అనేక ప్రకారంగా ఎట్లా యూజ్ అవుతుంది ప్రాక్టికల్గా చూపిస్తారు సైన్స్ వాళ్ళు. అట్లా ఈ అవినాశి లైట్, ఆత్మ ఒక జ్యోతి బిందు, పరమాత్మది పరం శక్తి లైట్, పరం జ్యోతి. ఈ లైట్ ఆధారంలోనే మనం ప్రాక్టికల్స్లో ఏ స్థితి కావాలనో ఆ స్థితిని ప్రాప్తి చేసుకోవచ్చు. సో ఈ యోగ ప్రయోగాన్ని ఆధారం కూడా లైటే. అంటే ఆత్మ జ్యోతి స్వరూప్, పరమాత్మ నిరాకార జ్యోతి, శాంతి సాగర్, సర్వశక్తిమాన్. అట్లా అనుకొని మనం కూడా ఆ శక్తులంతా ప్రయోగం చేస్తే అప్పుడు మనం ఏ కార్యం కావాలో సిద్ధి చేయొచ్చు. వేరే రోగి ఆత్మలకు రోగం ఉంటే దాన్ని సరి చేయొచ్చు, ప్రకృతిని సైలెన్స్ చేయొచ్చు. ఇట్లా సంస్కారాలని కూడా పరివర్తన చేయొచ్చు. సో ఈ రాజయోగాన్ని అభ్యాసాని కోసం, దీని ప్రయోగాని కోసం కూడా లైట్. ఎట్లా ఇప్పుడు సైన్స్ సాధన్ యూస్ చేస్తారు, యూస్ చేసిన ముందు చెక్ చేస్తారు లైట్ ఉందా లేదా. అట్లా సైన్స్ సాధన్ కంపల్సరీగా కరెంట్ ఉండాలనా లేదా. ఆ విధంగా ఎప్పుడు యోగి శక్తులనే ప్రయోగం చేస్తాడు, గుణాలనే ప్రయోగం చేస్తాడు. మొదట్లో చెక్ చేసుకోవాలి, దాని ఆధారం ఆత్మిక శక్తి, పరమాత్మ శక్తి, లైట్. ఫస్ట్ మనం కూడా లైట్ అయిపోవాలి. స్టేజ్ ఆత్మిక స్థితి లైట్గా ఉండాలి. మరి లైట్ స్వరూప స్థితి అంటే ప్రకాశం ఉండాలి. అప్పుడే మనం యోగ శక్తులను ప్రయోగం చేస్తే సఫలత ప్రాప్తి అవుతుంది. ఈ అభ్యాసాని కోసం శక్తిశాలి కావాలి. దానికి ముందు మనం మన పైన ప్రయోగం చేసి చూడాలి. నేను ఆత్మ జ్యోతి, ఎంత శక్తిశాలిగా ఉన్నాను. ఏ పరిస్థితిలో కూడా శక్తులను ప్రయోగం చేయాలి. దానికి ప్రతి 15 రోజులకు ఒకసారి మనం ఏదైనా ఒక గుణం, మంచి గుణం, శాంతిని, శక్తి కానీ, ఆనందం కానీ, జ్ఞానం కానీ, ఇట్లా ఒక్కొక్క గుణాన్ని 15 రోజులు ప్రయోగం చేసి చూడాలి. మన కోసరం కూడా సరి, వేరే వాళ్ళ కోసరం కూడా సరి. ఇట్లా చేస్తూ ఉంటే అప్పుడు మనకు ఆ శక్తి యూజ్ అవుతుంది, మరి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. విశేష శక్తి స్వప్రతిను యూజ్ చేయాలి.
మరి అందరి కోసం కూడా యూస్ చేసి చూడాలి. మరి అప్పుడు ఏ పరిస్థితి వచ్చినా సరే, పరీక్ష వచ్చినా సరే దాన్ని క్రాస్ చేసేయాలి. అందువల్ల మొదట్లో మన కోసం ప్రయోగం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైం కదా, ఈ కరోనా టైంలో మనం మన కోసం యోగాని ప్రయోగం మొదట్లో చేసుకోవాలి. సో దానివల్ల ఇప్పుడు నీళ్లు తాగుదాం అనుకోండి, నీళ్ళలో యోగాని శక్తి వేసి తాగాల మెడిసిన్ లాగా. అప్పుడు అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అట్లా 15 రోజులు ఒకే సంకల్పం బాబా పైన చెయ్యాలి. బాబా నువ్వే నాకు తల్లి తండ్రి డాక్టర్ కూడా అయినావు, నువ్వు ఈ నీళ్ళ మెడిసిన్ లాగా నాకు యూస్ చేస్తే నాకు ఫలానా చోట్ల నొప్పి ఉంది, అట్లా ఉంది, ఇట్లా మీరే డాక్టర్, నాకు ఈ నీళ్ళు ద్వారా మెడిసిన్ ఇవ్వండి చెప్పి ఆ నీళ్ళలో శక్తి వేసుకొని తాగితే అప్పుడు అది మనకు పనిచేస్తుంది మెడిసిన్ లాగా. ఇట్లా ప్రయోగం చేయాలి. ఫస్ట్ మన కోసం ప్రయోగం చేసుకొని చెక్ చేసుకోవాలి, మనం చేసింది మనకు యూజ్ అయిందా లేదా అట్లా అని. తర్వాత వేరే వాళ్ళ కోసం కూడా ప్రయోగం చేయాలి. అప్పుడు ఏదైనా ఒక పరిస్థితి వచ్చినా కూడా మన దాంట్లో జయించేదానికి బాబా గుణాలది శక్తులనే ప్రయోగం చేయాలి. బాబా ఇచ్చిన గుణాలు, బాబా ఇచ్చే అష్టశక్తుల్ని ప్రయోగం చేస్తూ ఉంటే సఫలత ప్రాప్తి అవుతుంది. ఆ పరిస్థితి కూడా వెళ్ళిపోతుంది. ఇట్లా ఉమంగ ఉత్సాహంతో మనం చేస్తూ ఉండాలి. అప్పుడు ఇంకా ఎక్కువగా ఉమంగ ఉత్సాహం వస్తుంది, సఫలత అయిపోతే. యోగాని ప్రయోగం చేసే వాళ్ళ దృష్టి వృత్తి కూడా చాలా పవిత్రంగా ఉండాలి. పవిత్రత అని అండర్లైన్ చేసుకోండి. పవిత్రత లేదంటే ఏ సిద్ధి కూడా ప్రాప్తి కాదు. ఇక్కడ ఫౌండేషనే అది. మొదట్లో సంకల్పాల శుద్ధ సంకల్పమే చేయాలి. జ్ఞాన స్వరూప స్థితిలో ఉండాలి, శక్తి స్వరూప్ కావాలి. సో ఈ పవిత్రత లేదంటే ఏం చేసానికి లేదు మన ప్రయోగం. ఎవరు ఎంతైనా అక్కడ ఇక్కడ తిరిగేవాళ్ళు, అశాంతిగా ఉండేవాళ్ళు, దుఃఖంగా ఉండేవాళ్ళు, వాళ్ళని ఒక సెకండ్లో మనం శాంతి చేయొచ్చు, ఖుషీగా చేయొచ్చు, అసంభవాన్ని సంభవం చేయొచ్చు. అయితే పవిత్రత ఆధారంలో మనం యోగ శక్తిని ప్రయోగం చేస్తే అప్పుడు వాళ్ళు మీరు మూర్తిలాగా కనిపిస్తారు. ఎవరు అశాంతిగా ఉండే ఆత్మలకు మీ ద్వారా శాంతి ప్రాప్తి అయిపోతే వాళ్ళకు మీ దృష్టి వృత్తి అంతా బాగుంటుంది, మిమ్మల్ని పూజ్య దేవత అని అనుకుంటారు. మరి దివ్య బుద్ధి రూపి విమానం ద్వారా అన్నిటికంటే శ్రేష్ఠ స్థితిలో పోయి కూర్చోవాలి, పరంధామ్ స్టేజ్లో పోయి కూర్చోవాలి. వాణి నుంచి దూరంగా అవ్యక్త స్థితిలో పరంధాంలో ఎంత సైలెన్స్, కర్మ లేదు, ఏం లేదు, అట్లా స్టేజ్లో పోయేసి మనసునే పెట్టుకోవాలి. అప్పుడు మన ఆ స్టేజ్లో ఉండి ఏ శుభ భావన శ్రేష్ఠ కామన పెట్టుకొని చూస్తే అప్పుడు అది సఫలత అయిపోతుంది. అదే అలలు వైబ్రేషన్లో పాస్ అవుతూ ఉంటుంది. ఇట్లా యోగాని అలలు పాస్ చేయాలి, వైబ్రేషన్ పాస్ చేయాలి. యోగాని ప్రయోగం ద్వారా దుఃఖి అశాంతి ఆత్మలకు శాంతి మరి శక్తిది సకాష్ ఇస్తూ ఉండాలి. ఇది కూడా ప్రయోగం చేయాలి. అశాంతి ఆత్మలకు శాంతి, రోగి ఆత్మలను నిరోగి చేసేది ఇప్పుడు కావాల్సిందే ఇది. అందువల్ల ఫస్ట్ మన కోసం మన ప్రయోగం చేసి చూసి తర్వాత వేరే వాళ్ళ కోసం కూడా మనం ప్రయోగం చేస్తూ ఉండాలి. ఇట్లా ఈ వారం అంతా ఇది అభ్యాసం చేయండి. ఈ నెల అంతా కూడా ఇది అభ్యాసం చేయండి, యోగాని ప్రయోగం చేయండి. ఓం శాంతి. మరి గురువారాన్ని సాకార్ మురళి వినండి. ఎసెన్స్ मीठे बच्चे, charity begins at home.
अर्थात जो देवी देवता धर्म के हैं, शिव के व देवताओं के पुजारी है, उन्हें पहले पहले ज्ञान दो. అంటే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. అంటే మొదట్లో మన వాళ్ళకు మనం దానం ఇవ్వాలి. ఎవరెవరు దేవీ దేవత ధర్మ వాళ్ళుగా ఉంటారు, శివ్ బాబా పూజారి లే దేవతల పూజారి, వాళ్ళకు మొదట్లో ఈ జ్ఞానం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు జ్ఞానం అర్థం చేసుకుంటే దేవత అయిపోతారు. अच्छा, प्रश्न. बाप का कौन सा कर्तव्य कोई भी मनुष्य नहीं कर सकते हैं और क्यों? అంటే తండ్రి చేసే పని కర్తవ్యం ఎవరు మనుషులు చేసానికి కాదు. అది ఏమి కర్తవ్యం, మరి ఎందుకు ఎవరు చేసానికి లేదు? आंसर. सारे विश्व में शांति स्थापन करने का कर्तव्य एक बाप का है. मनुष्य विश्व में शांति स्थापन नहीं कर सकते क्योंकि सब विकारी है. అంటే మొత్తం విశ్వంలో శాంతి స్థాపన కార్యం ఒక్క శివబాబా మాత్రమే చేసే సాధ్యం. అంటే విశ్వశాంతి స్థాపన చేసేది పరమాత్మ పని. మనుషులు విశ్వశాంతి స్థాపన చేశాని కాదు. ఎందుకంటే వాళ్ళు స్వయమే వికారిగా ఉంటారు. వికారాన్ని ఆధారంతో శాంతి స్థాపనే కాదు. ఎప్పుడు అందరూ పవిత్రం అయిపోతారో అప్పుడే విశ్వశాంతి ఉంటుంది. సో శివ్ బాబా పతిత్ పావన్ వచ్చి అందరిని పవిత్రం చేసిన తర్వాతనే విశ్వంలో శాంతి ఉంటుంది. शांति की स्थापना तब हो जब बाप को जाने और पवित्र बने. बाप को न जानने के कारण निधन के बन जाते हैं. శాంతి స్థాపన ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ తండ్రిని తెలుసుకుంటారు. అప్పుడే మరి పవిత్రంగా కూడా కావాలి. పవిత్రత అని శాంతికు ఆధారం. సో తండ్రిని తెలుసుకోలేదంటే అనాథలాగా ఉంటారు, వాళ్ళకి ఏమీ దొరకదు కూడా. అందువల్ల విశ్వశాంతికు ఆధారమే పరమాత్మని తెలుసుకొని పరమాత్మ తలంపు చేస్తేనే పవిత్రం అవుతారు. వికర్మ వినాశం అవుతుంది. అప్పుడే విశ్వంలో శాంతి ఉంటుంది. సో ఇది భగవాన్ పని. ఇది अच्छा, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. मला धारणा कोसर मुझे सार. एक बाप से सच्ची प्रीत रख सच्चा पांडव बनना है. मौत सामने खड़ा है, इसलिए पवित्र दुनिया का मालिक बनना है. బాబా చెప్తారు, ఒక్క సత్యమైన తండ్రి పైన సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. సత్యమైన ప్రీతి ఎవరికి ఉంటుందో వాళ్ళే పాండవ్ అవుతారు. పాండవ్ అంటే భగవాన్ పైన ప్రీతి పెట్టుకునే వాళ్ళ పేరు పాండవ్. సో పరమాత్మ పైన ఎప్పుడు ప్రీతి ఉంటుందో అప్పుడే వేరే వాళ్ళకి కూడా గైడ్ అవుతారు, మంచి దారి చూపించేది సాధ్యమవుతుంది. ఎవరికి పరమాత్మ పైన ప్రీతి లేదో వాళ్ళు ఎప్పుడు మంచి దారి చూపించేదానికి కాదు. పాండవ్ అంటే గైడ్, మంచి దారి చూపించేవాళ్ళు. సో ఇప్పుడు వినాశ టైం కంటి ముందు ఉంది, మొత్తం అన్నీ వినాశం అయిపోతుంది. ఇట్లా సమయంలో చాలా పవిత్రంగా ఉండాలి. పవిత్రత ఆధారంలోనే విశ్వానికి మాలిక్ అవుతామని. అందువల్ల యోగ శక్తి ఆధారంలో పవిత్రం చేసుకొని పవిత్రంగా ఉండాలి. మళ్ళీ రెండో పాయింట్, काम महाशत्रु जो आदि मध्य अंत दुख देता है, उस पर जीत प्राप्त करने कर पावन बनना है. याद से विकर्म को विनाश करना है. विकारों की खाद निकाल आत्मा को गोल्डन एज्ड बनाना है. అంటే బాగా చెప్తారు, ఈ కామ వికారం మహాశత్రు. ఎప్పుడు ఆ కామ వికారం మనుషుల్లో ప్రవేశమైందో ఆ రోజు నుంచి లాస్ట్ వరకు అది దుఃఖమే ఇస్తూ ఉంది. అది ప్రవేశమైంది ద్వాపర యుగాల్లో దేహ అభిమానంతో.
ఆ దేహ అభిమానం నుంచి కామ్ మహాశత్రు వచ్చేసింది, దుఃఖం ఇస్తూ ఉంది. దాన్ని జయించి మనం పవిత్రం కావాలి. ఇప్పుడు కామ్ మహాశత్రువును జయించాలి. తలంపున యాత్రలో ఉంటేనే వికారాన్ని అశుద్ధ అంతా వెళ్ళిపోతుంది ఆత్మలో ఉండి. అప్పుడు ఆత్మ సత్యమైన బంగారు అయిపోతుంది. సో బంగారు సమానం కావాలంటే ఈ అశుద్ధ ఏమేమి మిక్స్ అయిందో ఆత్మలో అదంతా యోగ శక్తి నుంచి బయట తీసేయాలి, కాల్చేయాలి. తర్వాత वरदान मनमना भाव की स्थिति द्वारा मन के भावों को जानने वाले सफलता स्वरूप भाव మన్మనా భవ స్థితి ద్వారా అందరూ మనసులో ఉండే భావాలని తెలుసుకునేవాళ్ళు సఫలతా మూరత్ భావం. అంటే మన్మనా భవ స్థితి అంటే ఫస్ట్ మన ఆత్మిక స్వరూపులా ఉంటే, బాబా తలంపులా ఉంటే వేరే వాళ్ళ మనసు లోపల ఏ భావన ఉందో దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మనం వాళ్ళకి ఏం కావాలన్నా అది ఇవ్వచ్చు. సో మన్మనా భవ స్థితి ద్వారా మనసులో ఉండే భావాలని తెలుసుకునేవాళ్ళు सफलता स्वरूप भाव. जो बच्चे मनमना भाव की स्थिति में स्थित रहते हैं वो औरों के मन के भावों को जान सकते हैं. బాబా చెప్తారు, ఎవరు మన్మనా భవ స్థితిలో ఉంటారు అంటే మన ఆత్మ శివబాబ తలంపులో బాబా ఎట్లా శాంతి సాగర్ ప్రేమ సాగర్గా ఉన్నారు అట్లనే మనం కూడా ఉంటే అప్పుడు వేరే వాళ్ళ మనసు లోపల ఏమేం భావం ఉందో వాళ్ళ మనసులో ఉండేది తెలుసుకుని వాళ్ళకు ఏం కావాలో మనం ఇవ్వచ్చు. तो भूल भले क्या भी हो लेकिन उसका भाव क्या है उसे जानने का अभ्यास करते जाओ. ఇప్పుడు కలియుగంలో మనుషులు ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు. వాళ్ళ మాటలు వాళ్ళకి తెలియదు ఏం మాట్లాడతారని. అయితే మనసులో ఒక్కొక్కసారి శుద్ధ భావన ఉంటుంది. అందుకే బాబా చెప్తారు, ఈ మాటలనే పట్టుకోవద్దు. వాళ్ళు మాట్లాడే మాట ఎట్లా ఉంటేనే సరే, అయితే వాళ్ళ ఆంతరిక మనసు లోపల ఏం కావాలి అనేది ఉంటుందా లేదా, అందుకే వాళ్ళు అట్లా మాట్లాడతారు. అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకునేదానికి అభ్యాసం చేస్తూ ఉంటే వాళ్ళ మనసుకు ఏం కావాలి, శాంతియే కదా కావాలి ముఖ్యంగా. అది మనం వాళ్ళకి ఇవ్వచ్చు. కొందరికి ప్రీతి కావాలి, కొందరికి శాంతి కావాలి, కొందరికి శక్తి కావాలి. అయితే పాపం వాళ్ళు అశాంతి అయిపోయి ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు. మాటలను చూడకూడదు, లోపల ఉండే భావం అర్థం చేసుకోవాలి. तो हर एक के मन के भाव को समझने से उसकी जो चाहना व प्राप्ति की इच्छा है वो पूरी कर सकते हैं. ప్రతి ఒక్కరి మనసులో ఏం భావం ఉంది తెలుసుకుంటే వాళ్ళ మనసుకు కావాల్సింది, వాళ్ళకు ఏం కోరిక ఉండిందో ఆ కోరికను పూర్తి చేయొచ్చు మనం. तो इससे वे अविनाशी पुरुषार्थी बन जाते हैं. फिर सर्विस की सफलता थोड़े समय में बहुत दिखाई देगी और आप पुरुषार्थी स्वरूप के बजाय सफलता स्वरूप बन जाएंगे. సో దీని నుంచి ఏమవుతుందంటే వాళ్ళు కూడా అవినాశి పురుషార్థి అయిపోతారు. మరి సర్వీస్లో సఫలత కొంచెం టైంలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ మంచి పురుషార్థి అయితే మనం సఫలతా స్వరూప్ అయిపోతాం. अच्छा स्लोगन, सोते समय सब कुछ बाप के हवाले कर खाली हो जाओ तो व्यर्थ और विकारी स्वप्न नहीं आएगा. అంటే ముఖ్యంగా మన మనసులో ఏమంతా ఆలోచన ఉండిందో రోజంతా ఏం చేస్తాం అది స్వప్నంలో వచ్చేస్తుంది. అందుకే బాబా చెప్తారు, పడుకుని ముందు తండ్రి దగ్గర అన్నీ ఒప్పించేయాలి. మనసులో ఉండే మాటలంతా ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసేసి రోజంతా ఏం చేస్తున్నారో అదన్నీ బాబాకు చెప్పాలి. ఏమేమి సంకల్పాలు వచ్చింది అన్నీ బాబాకు చెప్పేసి పడుకుంటే వ్యర్థ మరి వికారి స్వప్నం మనకు రాదు. ఆత్మ ప్లెయిన్గా నిశ్చింతంగా నిద్రపోతుంది. ఆత్మ మీద ఈ విధంగా పురుషార్థం చేయండి.
ఓం శాంతి. ఓం శాంతి. ఇప్పుడు యోగాని ప్రయోగం చేయండి. కొంచెం సమయం నేను చెప్తూ ఉంటాను. స్టార్ట్ చేయండి. ఈ సమయంలో ప్రకృతి కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది. ఐదు తత్వాలు పూర్తిగా తమో ప్రధానమైపోయింది. నా ఈ శరీరాన్ని తత్వంలో కూడా అనేక ప్రకారమైన రోగాలు ఉంది. ఇదంతా కూడా నేను చేసిన పాప కర్మాని లెక్కాచారం. ఈ రోగాల ద్వారా కూడా పాపకర్మాని లెక్కాచారాలు సమాప్తి అవుతూ ఉంది. నేను ఆత్మ పవిత్రమవుతూ ఉన్నాను. నేను సర్వశక్తిమాన్ పరంపిత పరమాత్మకు సంతానైనాను. నేను ఆత్మ మాస్టర్ సర్వశక్తిమాన్ అయినాను. నేను ఒక లైట్ ప్రకాశ స్వరూపం, అతి సూక్ష్మ జ్యోతి. మరి మైట్ స్వరూపమైనాను, సర్వశక్తి సంపన్న స్వరూపైనాను. పరమాత్మ దగ్గర ఉండి సర్వశక్తులు తీసుకుని నా ఈ శరీరం పైన ఆ శక్తులు వైబ్రేషన్ పాస్ చేస్తున్నాను. పరమాత్మది పవిత్రతా శక్తి ఆధారంలో నా శరీరం కూడా శుద్ధమవుతూ ఉంది. నేను ఆత్మను పవిత్రమవుతూ ఉన్నాను. నా శుద్ధ సంకల్పాన్ని శక్తి నలువైపులో వ్యాపకం అవుతూ ఉంది. శివ్ బాబా దగ్గర ఉండి ఆ ప్రకాశ కిరణాలు నా ఆత్మ ద్వారా నా మొత్తం శరీరంలో వ్యాపకం అవుతూ ఉంది. నేను చాలా లైట్నెస్ని అనుభవం చేస్తూ ఉన్నాను. శివ్ బాబా దగ్గర ఉండే వచ్చే కిరణాల ద్వారా నా కర్మేంద్రియాలు కూడా శీతలమవుతూ ఉంది.
నా వికర్మాలు వినాశమవుతూ ఉంది. బాబా ప్రీతి నా కర్మని శుద్ధం చేస్తా ఉంది. కొన్ని రోజుల్లోనే నేను కర్మాతీత అవుతాను. సంపూర్ణ పవిత్రాత్మ అయిపోతాను. నేను చేసిన పాపమంతా భస్మైపోతా ఉంది. ఈ లాస్ట్ శరీరం ద్వారా నేను నా పాపాన్ని లెక్కాచారాల్ని సమాప్తి చేసానికి చాలా సహనం చేసుకుంటాను. ఇంకా ఎప్పుడు ఏ పాపం చెయ్యను. కర్మేంద్రియాల్ని శ్రీమత్ ఆధార్లో నడిపిస్తాను. ఈ బాబా నేను చేసిన పాపాన్ని మన్నించేయండి. నేను ఇంకా ఎప్పుడూ పాపం చెయ్యను. మనసా వాచా కర్మణ శ్రీమత్ ఆధార్లోనే నేను నడుచుకుంటాను. పతిత్ పావన్ బాబా నా పాపాలంతా భస్మం చేసేవాళ్ళు మీరే. సదా మీ తలంపులోనే ఉంటాను. నేను ఆత్మ మీ దగ్గర ఉండి వచ్చి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నేను మీ దగ్గర వాపస్ వస్తున్నాను పరంధామ్కు. నేను మీలాగే శాంతి స్వరూపులా ఉంటాను. మీరు శాంతి సాగర్, నేను కూడా సంపూర్ణ శాంతిగా ఉండి శాంతిని శక్తి ఆధారంలో అందరికీ సహయోగం ఇస్తాను. ఎవరికి దుఃఖం ఇయ్యను. శాంతి ఇస్తూ ఉంటాను. పవిత్ర దృష్టిలో చూస్తాను. ఇంకా ఎప్పుడూ పాపం చెయ్యను. ఈ రోగాల ద్వారా మీ తలంపు ద్వారా నా పాపాన్ని లెక్కాచారం సమాప్తి అవుతూ ఉంది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. మీరు దొరికిన తర్వాత నా జీవనంలో మీరు ఒక్కరే సర్వ సంబంధి అయినారు. సదా మీ సంబంధంలోనే ఉంటాను. మీరే నాకు సర్వం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. प्रभु की पड़ी नजर के मेरे भाग्य बन गए। प्रभु की पड़ी नजर के मेरे भाग्य बन गए। घर का पता चला, घर का पता चला, ऐसी मिली डगर के मेरे भाग्य बन गए। प्रभु की पड़ी नजर के मेरे भाग्य बन गए।
बाबा से जब मिला पहली बार, उनसे हो गया बेहद प्यार। बाबा से जब मिला पहली बार, उनसे हो गया बेहद प्यार। बाबा पर है मुझे एतबार, वो ही है मेरा संसार। अब ना कोई फिकर, अब ना कोई फिकर, अब ना कोई फिकर के मेरे भाग्य बन गए। अब ना कोई फिकर के मेरे भाग्य बन गए। देख के ज्योति बिंदु को, बिंदु से हो गया स्नेह अपार। देख के ज्योति बिंदु को, बिंदु से हो गया स्नेह अपार। दिल मेरा गाए अब हरदम बाबा बाबा बारंबार। ऐसा हुआ असर, ऐसा हुआ असर, ऐसा हुआ असर कि मेरे भाग्य बन गए। प्रभु की पड़ी नजर कि मेरे भाग्य बन गए। सूक्ष्म बतन मन खींचने लगा, आत्म पंछी उड़ने लगा। सूक्ष्म बतन मन खींचने लगा, आत्म पंछी उड़ने लगा। रोक ना पाऊं अब खुद को, बन के फरिश्ता मिलने लगा। बाबा से इस कदर, बाबा से इस कदर, बाबा से इस कदर के मेरे भाग्य बन गए। प्रभु की पड़ी नजर के मेरे भाग्य बन गए। घर का पता चला, ऐसी मिली डगर, ऐसी मिली डगर के मेरे भाग्य बन गए। प्रभु की पड़ी नजर के मेरे भाग्य बन गए। हाँ, भाग्य बन गए, भाग्य बन गए, भाग्य बन गए।